ఎక్సైజ్ 1bలో సెకండ్ రోమన్లో 3లో 3 ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ సచ్ దట్ 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2i బై 3 ప్లస్ ఐ ప్లస్ 2 మైనస్ 3i ఇంటూ వై ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. దెన్ determine the values of x and y. Given 1 plus I into x minus 2i by 3 plus I plus 2 minus 3i into y plus I by 3 minus I is equal to I. న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తున్నాం. ఎక్స్ను లోపల రెండు మళ్ళీ ప్లేస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇంటూ ఐ ఐఎక్స్ మైనస్ 2i బై 3 ప్లస్ ఐ ప్లస్ ఇక్కడ వైని కూడా ఈ రెండింటికి మల్టిప్లై చేస్తున్నాను 2i మైనస్ 3iy ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఎల్సిఎం 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ చేస్తే క్రాస్ మల్టిప్లై ఎక్స్ ప్లస్ ఐఎక్స్ మైనస్ 2i ఇంటూ 3 మైనస్ ఐ ప్లస్ 2y మైనస్ 3iy ప్లస్ ఐ ఇంటూ ఎంత 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. సింప్లిఫై చేస్తానమ్మా. సో 3 మైనస్ ఐని లోపల మొత్తం మల్టిప్లై చేయాలి, అలాగే 3 ప్లస్ ఐని కూడా ఇక్కడ లోపల మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లికేషన్ చేస్తే సో 3తో మొత్తం మల్టిప్లై చేస్తాను, తర్వాత మైనస్ అయితే చేస్తాను. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ ఐఎక్స్ 3ix 3 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 6i అంతే కదా. 3 2 6i మైనస్ ఉంది కాబట్టి మైనస్. అలాగే మైనస్ 5 మల్టిప్లై చేస్తే మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐఎక్స్ అంటే ఐ స్క్వేర్ ఎక్స్ ఐ స్క్వేర్ అంతా మైనస్ 1x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i ఇంటూ ఐ 2i స్క్వేర్ అంటే 2 ఇంటూ ఐ స్క్వేర్ అంతా మైనస్ 1. ఇక్కడ వరకు అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇది 3 ఇంటూ 2y 6y 3 ఇంటూ మైనస్ 3iy అంటే మైనస్ 9iy 3 ఇంటూ y 3i అలాగే ప్లస్ అయితే మళ్ళీ మొత్తం మళ్ళీ వేస్తే 2y ఇంటూ y 2iy i ఇంటూ మైనస్ 3y మైనస్ 3 ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ వై అట్టా ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1y ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 బై ఇక్కడ ఏంటమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి మైనస్ ఫార్ములా ఏ స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఐ. ఫస్ట్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, అలాగే తర్వాత 2 కాంప్లెక్స్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తున్నా 3x మైనస్ మైనస్ ప్లస్ 3x ప్లస్ x అంటే 4x 3ix మైనస్ ix అంటే 2ix మైనస్ 6i ప్లస్ మైనస్ మైనస్ 2. ఇక్కడ x ఫార్ములా 2 ఉన్నాయి, ix ఫార్ములా 2 ఉన్నాయి. సింప్లిఫై చేసా 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x కాబట్టి 4x 3ix మైనస్ ix అంటే ప్లస్ 2x మైనస్ 6i మైనస్ 2. అలాగే ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఇక్కడ కూడా y 2 ఫార్మేట్లు ఐ 2 ఫార్మేట్లు ఉంటాయి. 6y మైనస్ మైనస్ ప్లస్ 6y ప్లస్ 3y అంటే 9y మైనస్ 9iy ప్లస్ 2iy అంటే మైనస్ 7iy చివరి ఇంకేం మిగిలి ప్లస్ 3i మైనస్ 1 బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇందులో రియల్ నెంబర్ అంతా ఒక చోట రాయండి, ఇమాజినరీ నెంబర్ అంతా ఒక చోట రాయండి. చూసుకుంటే 4x ప్లస్ 9y మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 ప్లస్ ఐ కామన్ తీస్తే 2x మైనస్ 7y ఐ కామన్ తీస్తే 2x మైనస్ 7y మైనస్ 6i ప్లస్ 3 అంటే మైనస్ 3i ఐ కామన్ తీస్తే కాబట్టి మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 10 బయట వెళ్తే ఇంటూ 10i అవుతుంది కాబట్టి 10i. ఇప్పుడు కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫార్మేట్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. 4x ప్లస్ 9y మైనస్ 3 ప్లస్ ఐ ఇంటూ 2x మైనస్ 7y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఫార్మేట్ ఎలా ఉంది
ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మేటు కాబట్టి అలాగే 0 ప్లస్ ఐ ఇంటూ 10 రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. కంపేర్ చేస్తే 4x ప్లస్ 9y మైనస్ 3 ఈక్వల్ టు 0. రియల్ పార్ట్ కంపేర్ చేస్తే ఈక్వల్ టు 0. అలాగే ఇమాజినరీ పార్ట్ 2x మైనస్ 7y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఎంతమ్మా? 10. 4x ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వెళ్తే ప్లస్ 3. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అను. 2x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వెళ్తే ప్లస్ 3. 10 ప్లస్ 3 అంటే 13. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అను. సాల్వింగ్ 1 and 2 వీ గెట్ ఎక్స్ అండ్ వై వస్తుంది. మనకు కావాల్సి ఫైండ్ ఎక్స్ అండ్ వైగా. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంటే క్యాన్సిలేషన్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది. అందుకని సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేసినప్పుడు 2తో మల్టిప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు రాసుకోండి. సాల్వింగ్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 4x ప్లస్ 9y ఈజ్ ఈక్వల్ టు 3. సెకండ్ ఈక్వేషన్ రాసినప్పుడు ఏం చేయమన్నాను? సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయమన్నాను. సో 2 into 2 4x మైనస్ 2 into 7 14y ఈజ్ ఈక్వల్ టు 2 into 13 26. సైన్లు చేంజ్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 4x మైనస్ 4x క్యాన్సిల్. 23y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23/3. క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? y వాల్యూ -1. ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడితే x వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. 4x ప్లస్ 9 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 3. 4x ప్లస్ ఇంటూ మైనస్ -9. సో -9 ఈజ్ ఈక్వల్ టు 3. 4x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 9 అంటే ఎంతమ్మా? 12. x ఈజ్ ఈక్వల్ టు 12/4. 4 3s are. సో x వాల్యూ ఎంత? 3. Therefore x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు -1. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? సెకండ్ రోమన్లో 4లో 3. ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ థీటా ఇన్ ఆర్డర్ దట్ 3 + 2y sin theta by 1 - 2y sin theta ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇంకోటి ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. రియల్ నెంబర్ అయినప్పుడు థీటా ఎలా వస్తుంది, ఇమాజినరీ నెంబర్ అయినప్పుడు థీటా ఎలా వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఫైండ్. ఓకే, సో ఫస్ట్ రాసుకున్నామ్మా. 3 + 2y sin theta by 1 - 2y sin theta. సో ఫస్ట్ ఇది ఏం చేయాలి? రేషనలైజేషన్, డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది, అదేగా ప్రొసీజరు. సో 1 + 2y sin theta by 1 + 2y sin theta ఈజ్ ఈక్వల్ టు 3తో మొత్తాన్ని మల్టిప్లై చేయండి, తర్వాత 2y sin thetaతో మొత్తం మల్టిప్లై చేయండి. సో 3 × 1 3 ప్లస్ 3 × 2 6y sin theta. 2y sin theta × 1 అంటే ప్లస్ 2y sin theta ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 2s are 4 i × y i స్క్వేర్ అంటే -1 sin theta × sin theta అంటే sin స్క్వేర్ theta బై a + b × a - ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2y sin theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. 6i sin theta ప్లస్ 2y sin theta అంటే 8i sin theta ప్లస్ మైనస్ మైనస్ 4 sin స్క్వేర్ theta బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 i స్క్వేర్ అంటే -1. సో మైనస్ మైనస్ ప్లస్ 4 sin స్క్వేర్ theta. చూడమ్మా, 2y sin theta హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 i స్క్వేర్ అంటే -1 మైనస్ మైనస్ ప్లస్ sin స్క్వేర్ theta. డినామినేటర్ని సపరేట్ చేస్తుందమ్మా, రియల్కి ఇమాజినరీకి. 3 - 4 sin స్క్వేర్ theta బై 1 + 4 sin స్క్వేర్ theta ప్లస్ i × 8 sin theta బై 1 + 4 sin స్క్వేర్ theta. రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్గా రాసేస్తాను. ఓకేనా? సో రియల్ అంటే ఏంటి? ఇక్కడ 3 - 4 sin స్క్వేర్ theta బై 1 + 4 sin స్క్వేర్ theta. ఇమాజినరీ పార్ట్ ఇదేగా, ప్లస్ i × 8 sin theta బై 1 + 4 sin స్క్వేర్ theta. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇట్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఫస్ట్ బిట్ ఏంటంట, ఈ 3 + 2y sin theta బై 1 - 2y sin theta కాబట్టి ఇట్ ఈజ్ ఏ
రియల్ నెంబర్. మరి రియల్ నెంబర్ అవ్వాలంటే ఏమవుతుందమ్మా? దెన్ ఇది అచ్చంగా రియల్ నెంబర్ అవ్వాలంటే ఇమాజినరీ పార్ట్ 0 అవుతుందిగా. దెన్ ఇమాజినరీ పార్ట్ ఈస్ 0. ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏది? సో ఇదే ఏంటి? 8 sin θ బై 1 + 4 sin square θ ఈజ్ ఈక్వల్ టు 0. sin θ ఈక్వల్ టు 0. ఎట్లా అయింది 0? బై 8 వెళ్తే 0 ఏంటి? 0 ఇంటూ 8 వెళ్తే బై 8 0 ఏంటి? 0. sin θ ఈక్వల్ 0 అయితే ఫార్ములా ఏంటమ్మా? θ ఈజ్ ఈక్వల్ టు n పై వేర్ n బిలాంగ్స్ టు z. మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. సో ఆ ఫార్ములా. సో θ ఈజ్ ఈక్వల్ టు n పై వేర్ n బిలాంగ్స్ టు z. ఇది ఒక θ రియల్ నెంబర్ అయితే. ఇట్ ఈజ్ ఏ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. ఇట్ ఈజ్ ఏ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అవ్వాలంటే ఏంటమ్మా? దెన్ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అవ్వాలంటే ఈ పార్ట్ మొత్తం రియల్ పార్ట్ 0 అవుతుందిగా. సో దెన్ రియల్ పార్ట్ ఈజ్ 0. రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? 3 - 4 sin square θ బై 1 + 4 sin square θ ఈక్వల్ టు 0. బై 8 వెళ్తే 0 ఏంటి? 0. సో 3 - 4 sin square θ ఈక్వల్ టు 0. 3 ఈజ్ ఈక్వల్ టు 4 sin square θ. 3/4 ఈజ్ ఈక్వల్ టు sin square θ. sin square θ ఈజ్ ఈక్వల్ టు 3/4ని √3/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? sin square θ ఈజ్ ఈక్వల్ టు √3/2 సైన్ ఎప్పుడు? sin 60గా. కాబట్టి sin π/3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్లో ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? sin square θ ఈక్వల్ టు sin square ఆల్ఫా. θ ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఇక్కడ అంతా π/3 వేర్ n బిలాంగ్స్ టు z. ఇది మనకి ఏది అమ్మా? ఇట్ ఈజ్ ఏ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అయినప్పుడు సో θ ఇది. ఓకేనా? కాంప్లెక్స్ నెంబర్స్ మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ కాన్సెప్ట్ తెలుసుకుందాము. ది మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు x + iy ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ నాన్ నెగటివ్ రియల్ నెంబర్ r ఈజ్ ఈక్వల్ టు √x² + y². ఇట్ ఈస్ డినోటెడ్ బై mod z. z ఈక్వల్ టు x + iy అనే కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ x + iy దాన్ని ఎలా రాసుకుంటామా? √x² + y² అండ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ 7 + 2y ఉంది. సో ఇది రాసుకుంటాం √7² + 2² అండ్ √49 + 4 అంటే √53. సో ఇది మాడ్యులస్ చేసే విధానం. నెక్స్ట్ ఎనీ రియల్ నెంబర్ θ satisfying the equation cos θ equal x/r sin θ equal y/r is called an amplitude or argument of z. ఏంటి? ఎనీ రియల్ నెంబర్ θ satisfying the equation cos θ equal x/r sin θ equal y/r is called an amplitude or argument of z. కార్టీజియన్ కోఆర్డినేట్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో x యాక్సిస్ y యాక్సిస్. సో ఇదేమో x కోఆర్డినేట్, ఇదేమో y కోఆర్డినేట్, ఇదేమో డిస్టెన్స్ r, ఇది θ. ఒకసారి మళ్ళీ దీన్ని చేస్తే కాస్ θ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? కాస్ θ ఎడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్ అంటే x/rగా. sin θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ అంటే ఎంతమ్మా? y/rగా. ఇప్పుడు కాస్ θ ఎంత? x/r. sin θ ఎంత? y/r. బై r ఇటు తీసురా. సో r cos θ ఈజ్ ఈక్వల్ టు x, r sin θ ఈజ్ ఈక్వల్ టు y. దీన్ని స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయండి. అంటే r cos θ హోల్ స్క్వేర్ ప్లస్ r sin θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా x² + y². సో దీని ఫస్ట్ ఈక్వేషన్, దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే 1² + 2² ఎంప్లాయీస్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసాం. సో అది చేస్తే r² cos² θ ప్లస్ r² sin² θ ఈజ్ ఈక్వల్ టు x² + y². r² కామన్ తీస్తే cos² θ ప్లస్ sin² ఎంతమ్మా? 1.
is equal to x square plus y square. So r square equal to x square plus y square. R is equal to square root of x square plus y square. సో ఇదేగా వచ్చింది r is equal to square root of x square plus y square. సో ఈ విధంగా ఫ్రమ్ డయాగ్రమ్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. r వాల్యూ ఎలా వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ది యూనిక్ ఆర్గ్యుమెంట్ theta of z satisfying minus pi is less than theta is less than or equal to pi is called the principal argument of z and is denoted by arg z. సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ని ఎలా డినోట్ చేస్తామమ్మా? ఆర్గ్ జెడ్తో డినోట్ చేస్తాము. థీటా రేంజ్ ఎంత? -180 ఈజ్ లెస్ దాన్ థీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180. అంటే -π ఈజ్ లెస్ దాన్ థీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π. ఓకేనా? ఇప్పుడు ఈ థీటా ఎలా వస్తుంది? ఆర్గ్ జెడ్ ఈక్వల్ థీటానేగా. మరి థీటా ఎలా వస్తుందో కనుక్కుందామా? ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ ఎంత? x/r. సైన్ థీటా ఈక్వల్ టు y/r. అప్పుడు టాన్ థీటా అంటే ఎలా రాసుకుంటామమ్మా? సైన్ థీటా బై కాస్ థీటా అంటే y/r/x/r. ఆర్ఆర్ క్యాన్సిల్. చివరికి ఎంత వచ్చిందమ్మా? y/x. ఇప్పుడు టాన్ థీటా ఈక్వల్ టు y/x అయితే మరి థీటా ఈక్వల్ ఏమవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ y/x. ఇదే మనకి ఆర్గ్ జెడ్ ఫార్ములా. సో ఆర్గ్ జెడ్ అన్న థీటా అన్న ఒకటేగా. సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఎంతమ్మా? టాన్ ఇన్వర్స్ ఆఫ్ y/x. అర్థమవుతుందా? సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఆర్గ్ జెడ్ థీటా ఫార్ములా ఎంత? టాన్ ఇన్వర్స్ ఆఫ్ y/x. ది పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. సో పోలార్ ఫామ్ అన్నా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా ఫార్ములా ఏంటమ్మా? r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. ఒకసారి చూడండి అది ఎలా వచ్చిందో. x ఈక్వల్ టు r కాస్ థీటా అంతేగా. చూడు x ఈక్వల్ టు r కాస్ థీటా, y ఈక్వల్ టు r సైన్ థీటా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? x ప్లస్ iy. x అంటే ఎంత? r కాస్ థీటా ప్లస్ i ఇంటూ y ఎంత? r సైన్ థీటా. సో r కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. ఇదేగా వాడంది. గుర్తుపెట్టుకోడమ్మా. మాడ్ జెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ థీటా టాన్ ఇన్వర్స్ ఆఫ్ y/x. అలా ప్రతి ఫార్ములా పర్ఫెక్ట్ గుర్తుండాలి. సిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. సిస్ థీటా ఏంటంటే కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సిస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2. సిస్ థీటా 1 బై సిస్ థీటా 2 ఈక్వల్ ఫార్ములా ఏంటి? సిస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2. z ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా అయితే 1/z ఏమవుతుందమ్మా? కాస్ థీటా మైనస్ i సైన్ థీటా. -1ని -1 ప్లస్ i ఇంటూ 0. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం రాసేది ఎలా ఉండాలంటే థీటా ఒకటే ఉండాలి కాస్కి సైన్కి. ఆ విధంగా రాసుకోవాలి ఇప్పుడు రాసే విధానం. ఇప్పుడు కాస్ 180 ప్లస్ i సైన్ 180 అంటే ఇదే వస్తుందా? కాస్ 180 అంటే -1 సైన్ 180 0. సరిపోయిందిగా. కాబట్టి -1 ఎంతమ్మా? కాస్ పై ప్లస్ i సైన్ పై. ఓకేనా? 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i ఇంటూ 0. 1 అంటే కాసులు ఎప్పుడమ్మా? కాస్ 0 ప్లస్ i ఇంటూ సైన్ 0. రాస్తే రెండింటికి ఒకటే యాంగిల్ రాయాలి కాస్కి సైన్కి. ఆ విధంగా కాస్ 0 ప్లస్ i సైన్ 0 అంటే ఇదేగా. అంటే 1గా అయిపోయింది. i ఈక్వల్ టు ఇప్పుడు కాసుల్లో 0 ఎప్పుడు? కాస్ 90 ప్లస్ i ఇంటూ సైన్ 90. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ వస్తా కాస్ 90 అంటే 0 ప్లస్ i ఇంటూ సైన్ 90. కాబట్టి 0. అప్పుడు ఒకటే యాంగిల్ ఎంతమ్మా? π/2. అలా రాసుకోవాలి. అలాగే -i ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ i ఇంటూ -1. కాస్ ఆఫ్ -90 అంటే 0. సైన్ ఆఫ్ -90 అంటే -1గా. -1 కాస్ పై ప్లస్ i సైన్ పై. 1 కాస్ 0 ప్లస్ i సైన్ 0. i అంటే కాస్ 90 ప్లస్ i సైన్ 90. -i కాస్ ఆఫ్ -90 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ -90. ఈ విధంగా ఫార్ములాస్గా జాగ్రత్త చదువుకోండి. ఎక్సైజ్ 1Cలో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ సమ్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఫార్ములా ఏంటమ్మా? r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. చివరికి ఇలా రావాలి. ఫస్ట్ బిట్ 1 - i. ఇప్పుడు ఏం చేస్తామంటే మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ కోసం స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ చేస్తున్నాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -1 స్క్వేర్ 1 కాబట్టి √2. ఇప్పుడు √2 ఏం చేయాలి? మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో √2 ఇంటూ 1/√2 మైనస్ i/√2.
అసలు యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆరేగా, కాబట్టి ఆర్ ఇంటూ వచ్చేసట్టుగా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు రూట్ టూతో మల్టిప్లై చేసి రూట్ టూతో డివైడ్ చేసాం. ఇప్పుడు రూట్ 2 ఇంటూ ఫస్ట్ ఏం కావాలి కాస్ తీటా, తర్వాత సైన్ తీటా. సో 1/√2 కాసులు ఎప్పుడు కాస్ ఆఫ్ π/4 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ π/4. ఇప్పుడు మనకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏంటమ్మా ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇక్కడ ప్లస్ ఉండాలి. ఇప్పుడు ఈ మైనస్ ఏమవుతుంది సైన్కి అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా అవుతుందిగా. ఇప్పుడు మరి ఒకదానికి అప్పగించి ఇంకో తీటా అంటే ఏంటి కామన్గా ఉండాలి. ఇప్పుడు దీనికి ఎంత ఉందో సైన్కి కాసుకు కూడా అంతే ఉండాలి. కాబట్టి మనం ఏ వర్క్ చేసినా రెండింటికి సేమ్ వర్క్ చేయాలి. చేస్తే కాస్ ఆఫ్ మైనస్ π/4 అప్పుడు ఏమవుతుంది కాస్ π/4ఏగా, అంటే కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటానేగా. అలాగే ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ π/4. ఓకేనా? ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఇప్పుడు తీటా రెండింటికి సేమ్గా ఉందా మైనస్ π/4 ఆర్ ఇదిగో √2. ఓకేనా? ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ 2 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ 1 + i√3. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఏంటి ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఆర్ ఇంటూ అంటే ఆర్ అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఏంటి రియల్ పార్ట్, వై అంటే ఇమాజినరీ పార్ట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. సో అది మార్జిన్ సైడ్ చేసుకోవడమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్. చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3. 1 + 3 అంటే √4. √4 అంటే 2. సో ఇప్పుడు ఏం చేయాలమ్మా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి ఇక్కడ. సో 2 ఇంటూ 1/2 ప్లస్ ఐ ఇంటూ √3/2. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/2 కాసులు ఎప్పుడమ్మా కాస్ 60 కాబట్టి π/3 ప్లస్ ఐ ఇంటూ √3/2 సైన్లు ఎప్పుడమ్మా సైన్ 60. ఇప్పుడు ఎలా ఉంది ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఎలా ఉందమ్మా ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు తీటా సేమ్గా ఉందా π/3. ఓకే, ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఇన్ ది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని రాయాలి. 2 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. మరి ఇప్పుడు ఏం చేద్దాం మార్జిన్ సైడ్ వర్క్ చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్. ఇక్కడ రియల్ పార్ట్ ఎంత మైనస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఎంత 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 √4 2. సో ఇప్పుడు ఏం చేయాలమ్మా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. సో 2 ఇంటూ మైనస్ √3/2 ప్లస్ i/2. 2 ఇంటూ మైనస్ √3/2 కాసులు ఎప్పుడమ్మా కాస్ π/6 కాస్ 30 √3/2 ప్లస్ ఐ ఇంటూ 1/2 ఎప్పుడమ్మా సైన్లో సైన్ 30. ఇప్పుడు కాస్ ముందు నెగిటివ్ పోవాలంటే కాస్ 180 మైనస్ తీటానేగా. కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా. సైన్ 180 మైనస్ తీటా అంటే ప్లస్ సైన్ తీటా. సరిపోతుందిగా. ఇప్పుడు నువ్వు ఏ వర్క్ చేసినా కానీ రెండింటికి సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. అందుకోసం సో 2 ఇంటూ కాస్ ముందు నెగిటివ్ పోవాలంటే కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా కాబట్టి కాస్ ఆఫ్ π మైనస్ π/6 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ π మైనస్ π/6. నువ్వు కాస్కి ఏ వర్క్ అయితే చేసావు సైన్కి కూడా అదే చేయాలి. ఎందుకంటే తీటా రెండింటికి సేమ్ ఆన్సర్ రావాలి. ఓకేనా? అప్పుడే అది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అవుతుంది. సో 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎల్సిఎం 6 అమ్మా 6π మైనస్ π అంటే 5π/6 అంతే కదా. 6 ఇంటూ π 6π మైనస్ π 5π/6 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ 6π మైనస్ π అంటే 5π/6. ఇది మనకు కావాల్సిన మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. చూడమ్మా ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రెండుకి సేమ్ తీటా వచ్చిందిగా. దిస్ ఈజ్ ఇన్ ది ఫామ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. 2 మార్క్స్. ఓకేనా? 1లో 4 -1 మైనస్ i √3. దీన్ని కూడా రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ రాసుకోండి.
-1 హోల్ స్క్వేర్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్. మార్జిన్ సైడ్ చేయండి అమ్మా. ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ చేసి ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ వచ్చిందని మల్టిప్లైయింగ్ డివైడింగ్ చేస్తే అప్పుడు మనకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ 3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 3 అంటే 4, √4 అంటే 2. సో 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేయాలి. సో 2 ఇంటూ -1/2 మైనస్ i ఇంటూ √3/2. సో 2 ఇంటూ -1/2 ఎప్పుడమ్మా కాసుల్లో cos 60 అంటే cos π/3 మైనస్ i ఇంటూ √3/2 ఎప్పుడమ్మా సైన్లో sin π/3 sin 60 √3/2. ఇప్పుడు 2 ఇంటూ కాస్ ముందు నెగిటివ్ బాగుంటే ఏం చెప్పాదమ్మా? cos ఆఫ్ 180 - θ వాడితేనే కాస్ ముందు నెగిటివ్ పోతుంది. కాబట్టి cos ఆఫ్ π - π/3 మైనస్ i ఇంటూ మరి ఇక్కడ కాస్కి అప్లై చేస్తే సైన్ కూడా అదే అప్లై చేయాలిగా. సో సైన్ ఆఫ్ π - π/3. నువ్వు ఏ వర్క్ అప్లై చేసినా రెండింటికి సేమ్గా అప్లై చేయాలి. కాస్కి అప్లై చేసామంటే సైన్కి అప్లై చేయాలి, ఒకవేళ సైన్కి అప్లై చేస్తే కాస్కి అప్లై చేయాలి. రెండింటికి సేమ్ ప్రాసెస్లో సేమ్ వర్క్ అప్లై చేయాలమ్మా. చేస్తే 2 ఇంటూ కాస్ ఎల్సిఎం 3. సో 3 ఇంటూ π 3π 3π - π అంటే 2π/3 మైనస్ i ఇంటూ సైన్ ఇక్కడ కూడా సేమ్ 3π - π అంటే 2π/3. ఇప్పుడు సైన్ ముందు నెగిటివ్ ఉంది, నెగిటివ్ పోవాలంటే ఏం జరగాలమ్మా? సైన్ ముందు నెగిటివ్ పోవాలంటే సైన్ ఆఫ్ -θ మైనస్ sin θ, మరి కాస్ ఆఫ్ -θ ప్లస్ కాస్ θ రెండింటికి సేమ్ వర్క్ అప్లై చేయొచ్చుగా. చేస్తే సో 2 ఇంటూ కాస్ ఆఫ్ -2π/3 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ -2π/3. Therefore, this is in the modulus amplitude form. చూడండి, r ఇంటూ cos θ ప్లస్ i sin θ కన్వర్ట్ అయిపోయిందా? ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఓకేనా?